నమస్కారం అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ వచ్చినందుకు విచ్చేసిన పెద్దలందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, ఎస్పెషలీ ఆకాష్ జగన్నాథ్ గారికి. అన్న ఒక్క కాల్లో మీరు మాకు ఇంటికి పిలిచి మంచిగా రిసీవ్ చేసుకొని అనుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆగిన తర్వాత ఒక బండి వచ్చింది. ఎవరిదబ్బా బండి అని నేను చూస్తున్నా. ఇట్లా మా దేవుడు పూరి జగన్నాథ్ గారు దిగారు. ఇట్లా దిగి ఇట్లా ఇట్లా ఒక స్టైల్లో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇట్లా అబ్బా దర్శనం ఇక్కడే అయిపోయింది అనుకున్నా. కట్టు చూస్తే ఇక సార్ వెళ్ళిన తర్వాత ఆకాష్ గారిని కలిసి చెప్తే, అయ్యో నేను వస్తాను ఒక్క మాటలు వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తనికెళ్ళ బద్రీ సార్ గారికి అక్కడ వచ్చిన తర్వాత చాలా మంచిగా మాకు యాజ్ అ డైరెక్టర్గా నాకేం కావాలో యాజ్ అ యాక్టర్ నుంచి అట్లా ఏం అనుకోకు శ్రీకాంత్, నువ్వు నాకు చెప్పేసి దాంట్లో మళ్ళీ కరెక్షన్స్ ఉంటే నేను చేసుకుంటా అని మంచి డైలాగ్స్ అవి ఆయనే మళ్ళీ కరెక్ట్ చేసుకొని, అంటే మా తెలుగు అక్కడ తెలుగు మాట్లాడే తెలుగు ఎట్లుంటుందంటే ఇక్కడ తెలుగు అక్కడ మరాఠీ తెలుగు మిక్స్ ఉంటుంది. మేము మాట్లాడితే మీకు కూడా అర్థం కాదు. ఇంకా కాకపోతే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా మన భాష వచ్చేస్తుంది. కానీ అక్కడ వేరే ఉంటుంది భాష, కొంచెం రఫ్ అనిపిస్తుంది. తెలంగాణ స్లాంగ్ లెక్కనే ఉంటుంది కానీ ఇంకా రఫ్ వేరే ఉంటుంది. అట్లా మెయిన్ అంటే మెయిన్ మా టీం, నేను నమ్మిన టీం అని ఆ టీం మొత్తం నాతో ఉండి ఈయన దగ్గర ట్రావెల్ అవుతూనే గణేష్ కోయిగా సార్తో మేము అంటే కలిసామన్నమాట. ఒక గణపతి మండలి ఉంటుంది కదా, ఏమంటారు మీరు, గణేష్ మండలి ఉంటుంది. ఆ మండలిలో కలిసాం ఫస్ట్ టైం మేము దత్తా సార్తో పాటు సార్కు కలిసాం. నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఇందాక వీడియో చూసేటప్పుడు ఏ గణపతి మండలిలో ఏ గణపతి కాడ కలిసినాంలే అదే వినాయకుడు ఆయననే చేపించుకుంటూ ఇదంతా అన్నంత ఫీల్ వచ్చింది అది చూసిన తర్వాత. ఎందుకంటే అదంతా నమ్మి ఈ సినిమాతో మా హీరోయిన్స్, మా మొత్తం కాస్ట్, మొత్తం టెక్నీషియన్ టీం చాలా ఎమోషనల్గా మేము పెళ్ళిలో పెళ్ళి అనే సినిమాకు చాలా ఎమోషనల్గా చూస్తున్నాము. ఆ ఎమోషన్ మీకు కూడా ఖచ్చితంగా లాస్ట్లో వస్తుంది. అది ఒక యాజ్ అ డైరెక్టర్గా నాకు చెప్పాలనిపిస్తుంది. కాకపోతే ఇది ఒక తొలి ప్రయత్నం మాది. మీడియా మిత్రులు, సినీ ప్రేమించే వాళ్ళు కొద్దిగా మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ మీరే రెడీ చేసి ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాం మేము ఇక్కడ వచ్చి. అని సోలాపూరు అని హైదరాబాద్ కాకుండా ఈరోజు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అయిపోయింది. అట్లా చాలా స్ట్రగల్ చేసుకుంటూ 100 సంవత్సరాల తర్వాత తెలుగు వాళ్ళు సోలాపూర్కి వెళ్ళి 100 సంవత్సరాలు దాటింది. అక్కడ మన సంస్థలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తెలుగు వాళ్ళవి. కానీ ఈ రంగంలో ఫస్ట్ దిగిందంటే ఒక గౌరీ ఫిలిమ్స్ టీమే. ఆ టీమే ఇందాక ఇప్పుడు ఆ టీంకి ఇప్పుడు ప్రోత్సహించింది మా గణేష్ కోయి సార్, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా దత్త గారు అని విక్రాంత్ కదం గారు, వీళ్ళందరూ మాతో ట్రావెల్ అయ్యి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే సినిమా ఒక హాఫ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ షెడ్యూల్ మొత్తం అయిన తర్వాత ఓ 50% అయిపోయింది, 50-60% దాకా అయిపోయింది. నాకు అప్పుడు దత్త గారు అంటున్నారు, అసలు స్టోరీ ఏంది సినిమాది చెప్పవా మాకు అని. యాక్చువల్గా చాలా విచిత్రం చెప్పాను నేను. కాకపోతే వాళ్ళకి అప్పుడు నచ్చింది, కానీ అంత ఇది లేదే. మళ్ళీ ఇది ఎందుకు తీసుకుంటున్నాం, ఈ అమ్మాయి ఎందుకు కనిపిస్తుంది సినిమాలో, ఈ అమ్మాయి ఎందుకు డాన్స్ చేస్తుంది, హీరోయిన్ ఆ అమ్మాయి కదా, అరే మైనాలి పాట అయితే ఈయనతో చేస్తున్నాడు, మళ్ళీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది అన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ కన్ఫ్యూజన్లో అడిగాడు ఆయన. అప్పుడు క్లియర్ చేస్తే చాలా మెచ్చుకొని మళ్ళీ మనకు ఇది ఇంకా మంచి లెవెల్లో తీసుకెళ్ళాలని ఆయన ప్లాను. అని మెయిన్ మా మ్యూజిక్ డైరెక్టర్, సినిమాకు ఒక సోల్ లేకపోతే అసలు సినిమానే కాదు అది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఏ సినిమాకైనా ఆ సోల్ అనేది, ఆ ఫీల్ అనేది కనిపించదు. అట్లా మేము ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు ట్రావెల్ అవుతూ మాకు కనిపించిన వ్యక్తి అంటే మా ఎంఎల్ రాజా సార్. ఆయనతో పాటు ఉంటూ వాళ్ళ ఇంట్లోనే తింటూ ఆ రూమ్లోనే అన్ని డిస్కషన్లు, డే అండ్ నైట్ వర్క్ చేసుకుంటూ మాకు మా ఇల్లు తర్వాత మాకు తన మనిషిలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు చూసుకొని, సార్ మాకు ఇంత సపోర్ట్ చేసి ఈయన దాకా తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు అంటుంటా, సార్ ఇక్కడ వస్తే మా ధైర్యం మీరు సార్ ఎక్కడ వెళ్ళింది సార్, స్టూడియోలో లేరు మీరు అని అంటుంటా. రాసి పెట్టుకోండి, ఎంఎల్ రాజా అనే పేరు మోగిపోతుంది ఈ సినిమా నుంచటి. ఇదైతే ఖచ్చితంగా. అండ్ మా గణేష్ సార్ మెయిన్ అంటే లాస్ట్ చెప్తా, నేను ఎక్కువ టైం తీసుకోను. సినిమా జరుగుతున్నప్పుడు వాళ్ళ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఇది కావన్నా సార్, అది కావన్నా, మీరు చూసారు ఇప్పుడు చిత్రమ్మ గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, అనురాగ్ కుల్కర్ణి గారు ఉన్నారు,
కపిల్ అని చెన్నైకి వెళ్ళి అక్కడ రికార్డింగ్ చేయించుకున్నాం. అనేది ఏంది సార్ ఇది ఇంత బడ్జెట్ అవుతుంది సార్ అంటే అట్లా మళ్ళీ సార్ ఇది ఎక్కువ అవుతుంది సార్ అంటే మళ్ళీ ఎక్కువ తక్కువ ఎందుకు తీసుకుంటున్నారు మా దత్త గారు. ఇలా ప్రతిదీ ఏదున్నా కూడా తక్కువ కాకుండా నాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీకు ఈ క్వాలిటీ వర్క్ కనిపిస్తుంది. అండ్ పెళ్ళి డెఫినెట్లీ మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఎవరైనా పేరు తీసుకోకపోతే క్షమించండి. అది మా చిన్నాన్న శ్రీనివాస్ కొండూరు, ఎందుకంటే మాకు సపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆయన ఒక వన్ ఆఫ్ ద పర్సన్. మా కొరియోగ్రాఫర్స్ మా గురుగారు పేరు తీసుకోవాలి ఇక్కడ, శ్రీధర్ మున్గా పాటిల్ సార్, థ్యాంక్ యూ సార్. అమర్ ముట్కిరి, థ్యాంక్ యూ సార్. ఇలా సపోర్ట్ ఇచ్చిన సోలాపూర్లో ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా